టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ రాజకీయ వర్గాల్లో హీట్ పుట్టిస్తోంది. చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీలో కీలక అంశాలపై చర్చ జరుగుతున్నట్టు తెలుస్తోంది. మార్చిలోనే ఎన్నికలు జరుగుతాయనే ప్రచారంతో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. తాజా రాజకీయాలు, ఎన్నికల సన్నద్ధతపై చంద్రబాబు పవన్ చర్చిస్తున్నట్లు సమాచారం. పొత్తులో భాగంగా సీట్ల సర్దుబాటు, ఉమ్మడి మేనిఫెస్టో, ఉమ్మడిగా బహిరంగ సభలపై నిర్వహణపైన చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చంద్రబాబు పవన్ భేటీపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ రాజకీయ వర్గాల్లో హీట్ పుట్టిస్తోంది. చంద్రబాబు పవన్ భేటీలో కీలక అంశాలపై చర్చ జరుగుతున్నట్లు తెలుస్తుంది. మెయిన్ గా మార్చిలోనే ఎన్నికలు జరుగుతాయనే ప్రచారంతో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడినట్లు తెలుస్తుంది. రైట్, మరిన్ని వివరాలు మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అడిగి తెలుసుకుందాం. రామారావు. శంకరి, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మధ్య భేటీ జరుగుతుంది. ఇది 5వసారి భేటీ జరుగుతుంది. ఇప్పటి వరకు కూడా 4 పర్యాయాలు చంద్రబాబు పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇంటికి వెళ్ళగా ఇప్పుడు నేరుగా చంద్రబాబే పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లారు. మాదాపూర్ లో పవన్ నివాసంలో జరుగుతున్న ఈ భేటీలో 3 కీలక అంశాల మీద చర్చలు జరుపుతున్నారు. ఒకటి, పొత్తులని భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూడటం. నంబర్ 2, ఎన్నికలు మార్చిలోనే వస్తాయని చెబుతుండటంతో సీట్ల సర్దుబాటుకు సంబంధించి ఎలా ఉండాలి అనే అంశంపై కూడా చర్చిస్తున్నారు. 3వ అంశం, బీజేపీతో పొత్తు ఉంటుందా లేదా అనే అంశము. బీజేపీ నుంచి ఎటువంటి ప్రతిపాదనలు వస్తున్నాయి, దానికి ఏ విధంగా రియాక్ట్ కావాలి అనే అంశం మీద కూడా వీళ్ళ మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఈ చర్చల నేపథ్యంలోనే 2 పార్టీలు కూడా త్వరలోనే ఒక అంగీకారానికి రావడంతో పాటు సీట్ల సర్దుబాటుపై కూడా స్పష్టమైన ప్రకటన వచ్చే అవకాశం ఉంది. దీంతో పాటు ఉమ్మడి మేనిఫెస్టోను కూడా విడుదల చేయాలి అని చెప్పి భావిస్తున్నారు. ఈ ఉమ్మడి మేనిఫెస్టోలో తెలుగుదేశం పార్టీ రూపొందించిన సూపర్ 6 తో పాటు పవన్ కళ్యాణ్ కూడా 4 అంశాలను జనసేన వైపు నుంచి ఇచ్చారు. ఈ మొత్తాన్ని కలిపి కూడా ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేయాలని భావిస్తున్నారు. ఇక దీంతో పాటు ఈ పొత్తులకు సంబంధించి ఏదైతే మాట్లాడాలనుకుంటున్నారో వాటిల్లో సీట్లపై స్పష్టత రావాలి అని చెప్పి కూడా ఇరుపక్షాలు భావిస్తున్నాయి. నారా లోకేష్ యువగళం ముగింపు సభ సందర్భంగా విశాఖపట్నం నగరానికి సమీపంలో ఒక సభ జరగబోతుంది. ఈ నెల 20వ తేదీ సాయంత్రం ఈ సభకి తొలుత పవన్ కళ్యాణ్ కూడా ఆహ్వానించారు. అయితే ఆయనకి షూటింగ్ షెడ్యూల్స్ ఉండటం, ఇతర కార్యక్రమాలు కూడా ఉన్న నేపథ్యంలో తాను సభకు రాలేనని, కానీ ఉమ్మడి మేనిఫెస్టో విడుదలకు తప్పనిసరిగా వస్తాను అని కూడా పవన్ కళ్యాణ్ చంద్రబాబు సమాచారం పంపించారు. ఈ నేపథ్యంలోనే సీట్ల సర్దుబాటుపై స్పష్టత వస్తే బాగుంటుంది అని కూడా ఇరుపక్షాల అధినేతలు ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ రోజు ఉదయం ఒకసారి మాట్లాడుకున్న తర్వాత ఈ రోజు సాయంత్రం సమావేశం కావాలని నిర్ణయించారు. 4 సార్లు చంద్రబాబు జూబ్లీ హిల్స్ నివాసానికి పవన్ కళ్యాణ్ వెళ్లడంతో ఈసారి తానే వస్తాను అని చెప్పి చంద్రబాబు మాదాపూర్ లో ఉన్న పవన్ కళ్యాణ్ నివాసానికి బయలుదేరి వెళ్లారు. దాదాపుగా గంట నుంచి వీరిరువురి మధ్య కూడా చర్చలు జరుగుతున్నాయి. మరో గంట సేపు వీళ్ళిద్దరి మధ్య భేటీ ఉండే అవకాశం ఉంది. ఈ రోజు రాత్రికి కానీ రేపు కానీ దీనికి సంబంధించి ఒక ప్రకటన కూడా విడుదలయ్యే అవకాశం ఉంది. శంకరి. రైట్, థ్యాంక్ యూ రామారావు.